శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ క్వాంటమ్ వ్యాలీలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఏక్యూసీసీ బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర ఎంతమంది వర్కర్స్తో ఎంత స్పీడ్గా పనులు చేస్తున్నారో నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. లాస్ట్ టైం మనం ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర అప్డేట్ ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో పీసీసీకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న స్లాబ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. అలాగే మిగతా పెద్ద స్లాబ్కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ తో పాటు షట్టరింగ్ వేసి ఆ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే సైడ్ వాల్స్ కి సంబంధించిన షట్టరింగ్ వేసి సైడ్ వాల్స్ కంప్లీట్ చేస్తున్నారు. అలాగే పిల్లర్స్ కి సంబంధించిన కాలమ్స్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు. ప్రెసెంట్ లోపల అయితే వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ వచ్చేసి దాదాపు 50,000 SFT తో అయితే ఉంటుంది. G+1 స్ట్రక్చర్ తో అయితే నిర్మిస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ క్వాంటమ్ వ్యాలీలోని ఏక్యూసీసీ బిల్డింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి. అలాగే చాలా మంది ఏంటంటే ఈ క్వాంటమ్ వ్యాలీలో T1 T2 టవర్స్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వమని చెప్పైతే అడుగుతున్నారు. ఆ T1 T2 టవర్స్ కి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో నిర్మిస్తున్న ఏకేసీసీ బిల్డింగ్ దగ్గర వర్క్ ఫోర్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు. దాదాపు 300కి పైగా వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు ఈ ఒక్క ప్రాజెక్ట్ దగ్గరే. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి చూడండి, ఒక షేప్కి అయితే వస్తుంది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర గ్రౌండ్ లెవెల్లో పీసీసీ వేయడం కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయ్యి సగం వరకు గ్రౌండ్ లెవెల్లో పీసీసీ కంప్లీట్ అయింది. అలాగే ఒక చిన్న స్లాబ్కి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇంకా పెద్ద స్లాబ్కి కాంక్రీటింగ్ వేయడం కోసం ఇప్పుడు షట్టరింగ్ కానివ్వండి ఆ పనులన్నీ జరుగుతున్నాయి. అలాగే కొన్ని పిల్లర్స్కి కాలమ్స్ వేసి పిల్లర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే లోపల ఇంటర్నల్గా బ్లాకుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఈ బిల్డింగ్ వ్యూ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ మొత్తం వచ్చేసి దాదాపు 50,542 SFTతో అయితే ఉంటుంది. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1994 స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది. ఇంకా క్యానోపీ వచ్చేసి 139 స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1992 స్క్వేర్ మీటర్స్తో అయితే ఉంటుంది. ఇంకా టెర్రస్ ఫ్లోర్ కానివ్వండి, స్టెయిర్ కేసు, హెడ్ రూము, కంట్రోల్ రూమ్ వచ్చేసి 96 స్క్వేర్ మీటర్స్తో అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్టర్నల్ డెక్ ఏరియా వచ్చేసి 154 స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది. ఇంకా బేస్మెంట్ ట్యాంక్ ఏరియా ఇదంతా 226 స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది. ఇంకా ఆర్ఎంయు రూము, ఇంకా ఆర్ఎంయు డెక్ వచ్చేసి 70.5 స్క్వేర్ మీటర్స్తో ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ క్యాబిన్ వచ్చేసి 7 స్క్వేర్ మీటర్స్తో అయితే ఉంటుంది. మొత్తం 4,695.5 స్క్వేర్ మీటర్స్తో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన బిల్డింగ్ మొత్తం నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే 50,542 SFTతో అయితే ఉంటుంది. ఇది G+1 స్ట్రక్చర్తో నిర్మిస్తున్నారు. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ కి ప్యారలల్ గా T1 T2 టవర్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వాటికి సంబంధించిన ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అమరావతి రాజధానికి ఈ క్వాంటమ్ వ్యాలీ ఒక గేమ్ చేంజర్ అని అయితే చెప్పుకోవచ్చు. IBM, TCS, L&T సహకారంతో ఇక్కడ దాదాపు 156 క్యూబిట్ల క్వాంటమ్ కంప్యూటేషన్ ని ఇన్స్టాలేషన్ అయితే చేయబోతున్నారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. అలాగే దీన్ని ఫ్యూచర్లో 1000 క్యూబిట్స్ వరకు పెంచే అవకాశం కూడా ఉంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ను అత్యంత స్థిరమైన వాతావరణం అయితే ఉండాలి. వాహనాలు వెళ్ళేటప్పుడు ఏర్పడే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ గరిష్టంగా 70 నుండి 80 హెర్ట్జ్ అయితే ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఆ స్థాయి వైబ్రేషన్లు కూడా ఉండటానికి వీల్లేదు. 2 నుండి 100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లు ఉన్న ఈ క్వాంటమ్ కంప్యూటర్పై ప్రభావం పడని విధంగా ఏక్యూసీసీ భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు. దీనికోసం వైబ్రేషన్ ఐసోలేటర్లను జర్మనీ నుండి అయితే తెప్పిస్తున్నారు.
క్వాంటమ్ కంప్యూటర్ లోపల మాత్రం ఏదైతే ఈ కంప్యూటేషన్‌ని ఇన్‌స్టాల్ చేసే రూమ్ ఉంటుందో, ఆ రూము -273 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నిర్వహించాలి. ఇది అంతరిక్షంలో కంటే తక్కువ ఉష్ణోగ్రత, అంటే అంత తక్కువ ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు డైల్యూషన్ రిఫ్రిజిరేటర్‌లనైతే వాడతారు. ఇక్కడ నుండి చూడండి ఎంతమంది వర్కర్స్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారో. ఇక్కడ ఒక స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న స్లాబ్ అన్నమాట. అలాగే పెద్ద స్లాబ్ కోసం ఇప్పుడు మొత్తం ఏర్పాట్లయితే చేసుకుంటున్నారు. పైన షట్టరింగ్ ఏయడం కానివ్వండి, ఇయన్నీ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పిల్లర్స్‌కి సంబంధించిన కాలమ్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఈ క్వాంటమ్ వ్యాలీకి ప్యారలల్‌గా T1, T2 టవర్స్ నిర్మించడానికి ప్రెజెంట్ అక్కడ వచ్చేసి సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మాణ పనులు ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి ఈ బిల్డింగ్ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు. దీని చుట్టూ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక చిన్న స్లాబ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మిగతా స్లాబ్ కోసం ఇప్పుడు ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ T2 టవర్ నిర్మాణం కోసం సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం 7 పాయింట్లలో సాయిల్ టెస్టింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు 7 పాయింట్లలో ఒక 4 పాయింట్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 3 పాయింట్లలో ఈ సాయిల్ టెస్టింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇంకా T1 టవర్ దగ్గర కూడా 5 పాయింట్లలో సాయిల్ టెస్టింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 2 పాయింట్లు అయితే మిగిలి ఉన్నాయి. ఈ సాయిల్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత త్వరలోనే ఈ T1, T2 టవర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ T1, T2 టవర్స్ వచ్చేసి దాదాపు 44 అంతస్తుల హైట్‌లో అయితే ఉంటాయి. ప్యారలల్‌గా ఈ టవర్స్ అన్నీ నిర్మిస్తారు. లెఫ్ట్ సైడ్‌లో ఒక 4 టవర్లు, రైట్ సైడ్‌లో ఒక 4 టవర్లు అయితే ఉంటాయి. ఇందులో హైయెస్ట్ టవర్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ వైపు ఉంటుంది. అయి 44 అంతస్తులతో ఉంటాయి. లోయెస్ట్ టవర్స్ వచ్చేసి 29 అంతస్తులతో ఉంటాయి. అయి వచ్చేసి రివర్ ఫ్రంట్ ఏరియా వైపు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
క్వాంటమ్ వ్యాలీలోని ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర ప్రెసెంట్ చూడండి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. ఇక్కడ భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం స్క్రాప్ ఫోల్డింగ్స్ కానివ్వండి, అలాగే సైడ్ షట్టరింగ్ వేయడం కోసం షట్టరింగ్స్ ఇవన్నీ రెడీ చేసుకున్నారు. అలాగే ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే స్క్రాప్ ఫోల్డింగ్స్ చేసుకుంటున్నారు మొత్తం. అలాగే చుట్టూ వర్క్ ప్రోగ్రెస్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్లో పీసీసీ వేయడం కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే సైడ్ వాల్స్కి సంబంధించిన షట్టరింగ్ వేసి కాంక్రీటింగ్ కోసం ఆ పనులు చేస్తున్నారు. ఇంకా పైన వచ్చేసి స్లాబ్ నిర్మాణం కోసం పైన సెంటరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు రాడ్ బెండింగ్ వర్క్స్ కానివ్వండి, అలాగే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది G+1 స్ట్రక్చర్తో అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ వాల్స్కి సంబంధించిన షట్టరింగ్ వేశారు, కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఇప్పుడు కాలమ్స్ వేసి పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అటువైపు కనిపిస్తుంది వచ్చేసి స్లాబ్, అది ఒక చిన్న స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో పెద్ద స్లాబ్కి సంబంధించిన పైన షట్టరింగ్ వేసే పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కొక్క స్లాబ్ వచ్చేసి దాదాపు 22,000 SFTతో అయితే ఉంటుంది. ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు చూడండి. చాలా స్పీడ్గా వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. పైన స్క్రాప్ ఫోల్డింగ్స్ పెట్టుకుంటున్నారు. అలాగే ఈ కాలమ్స్కి సైడ్ షట్టరింగ్ వేసి కాలమ్స్ వేస్తున్నారు. పైన కాంక్రీటింగ్తో ఒక్కొక్క పిల్లలు కంప్లీట్ చేస్తున్నారు. అలా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పీసీసీ వచ్చేసి సగం వరకు పీసీసీ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే స్లాబ్ అంతా కంప్లీట్ అయిపోయింది సగం వరకు. మిగతా వైపు ఇక్కడ పీసీసీ కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయిపోయిన స్లాబ్ కూడా మీరు చూడొచ్చు.